నమస్తే, నేను మీ నగేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ రాజ్యసభ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయిన వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన కాకినాడ సీ పోర్టు వాటాలను బలవంతంగా అరవిందోకు రాయించారనే ఒక కేసుకు సంబంధించి ఆ కేవీ రావు అనే వ్యక్తి, అంటే అతని దగ్గర నుంచే ఈ వాటాలను బలవంతంగా అరవిందోకు రాయించారని చెప్పేసి కేవీ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడము, తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించి సిఐడి విచారణకు ఆదేశించడం, సిఐడి కేసు నమోదు చేయడం. ఈ సిఐడి నమోదు చేసిన కేసులో వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి మరికొందరు ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి సిఐడి ఈరోజు విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. ఆయన సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, అంటే సిఐడి కార్యాలయం బయట విజయసాయిరెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన మొట్టమొదటిసారిగా, అంటే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి నాలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది పోయినా కూడా 2029లో మళ్ళా ఆయనే సీఎం అవుతాడు, ఆయన సీఎం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా పార్టీకి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఫామ్ అయిందని, ఆ కోటరీనే జగన్మోహన్ రెడ్డిని, పార్టీని నాశనం చేస్తోందని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 3.5 సంవత్సరాల కాలంగా తాను పార్టీలో తీవ్రమైన అవమానాలు ఎదుర్కొంటున్నానని, అయినప్పటికీ కూడా భరించి పార్టీలోనే ఉన్నానని, ఇక తన వల్ల కాదు, తాను భరించలేని స్థితికి చేరుకోవడం వల్ల పార్టీకి, అలాగే పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేసి బయటకు వచ్చాను, ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పాడు. పార్టీలో ఒక పద్ధతి ప్రకారం తనను తీవ్రంగా అవమానించడంతో పాటు తన ప్రాధాన్యతను తగ్గించుకుంటూ కోటరీలోని కొందరు వ్యక్తులు తనని నిచ్చెనగా చేసుకొని పదవులు అనుభవించడానికి, పార్టీలో పట్టు సాధించడానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ పట్టు పెంచుకోవడానికి తన మీద లేనిపోనివి చెప్పి జగన్మోహన్ రెడ్డికి తనకు గ్యాప్ బెంచేశారు, తనను ఈ రకంగా పార్టీలోని కోటరీ ఉపయోగించుకుంది అని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ కాకినాడ సీ పోర్టు వాటాలని అరవిందోకు బదలాయించిన కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ, అసలు టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే ఇప్పుడు ఎవరైతే తన నుంచి పోర్టు వాటాలను బలవంతంగా అరవిందోకి రాయించారని చెప్పేసి కంప్లైంట్ చేశాడో కేవీ రావు, అతనికి వైవి సుబ్బారెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికాకు వెళ్ళినా కూడా కేవీ రావు గెస్ట్ హౌస్లోనే ఆయన బస చేసేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు తాను ఈ వ్యవహారంలోకి దూరి బలవంతంగా వాటాలు ఎలా రాయించుకుంటాను, అసలు నాకు ఈ కేసుకు సంబంధం ఏంటి అని చెప్పేసి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అసలు ఈ కేసు మొత్తానికి తనకు సంబంధం లేదని, విక్రాంత్ రెడ్డికి మాత్రమే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సంబంధం ఉందని కూడా విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. అలాగే తనను ఈ కేసులో ఇరికించడానికి ఒక కీలకమైన అధికారి తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సో ఇప్పటిదాకా మౌనంగా ఉన్న విజయసాయిరెడ్డి మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి, అలాగే ముఖ్యంగా కోటరీ అనే పదం వాడి ఈ కోటరీ జగన్మోహన్ రెడ్డిని నాశనం చేస్తుందని చేసిన ఏవైతే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయో ఇప్పుడు ఇవి రాజకీయంగా సంచలనంగా మారాయి. చూడాలి మరి విజయసాయిరెడ్డి గారి ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. నమస్తే.